మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏ రకంగా అయితే మాట్లాడిన చాలా బాధాకరం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలని కీచపరిచేలాగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ యావత్తు భారతదేశం యొక్క ఎన్నికల సంఘం కానీ ఏం చెప్తుందంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడికి వెళ్ళన్నా పోటీ చేయొచ్చు అని చెప్తుంది. దాన్ని ఆయన నిన్న వివరిస్తూ ఏమంటాడంటే పోటీ చేసే వాళ్ళంతా ఒక రకంగా ఆ భాష వాడొద్దు నేను, ఎందుకంటే అంత మదం ఎక్కింది అతనికి. ఒక ఎమ్మెల్యే అయి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కే వ్యక్తి మీద మేము ఈరోజు ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది, ఎవరైనా పోటీ చేయొచ్చని. కానీ కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకు 2 ఎంపీలు ఉన్నాయి, భారతదేశంలో మేము ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అది మాకు తెలుసు, ఆయనకు తెలుసో లేదో తెలియదు. ఒకసారి తెలుసుకోకపోతే తెలుసుకోవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. రాజ్యాంగం ఒకసారి ఏం చెప్తుందని. ఒక ఎంపీ ఉన్న వ్యక్తి భారతదేశం అంతా పోటీ చేస్తుండు, మనకు తెలిసిన విషయమే, హైదరాబాద్ ఎంపీ. అదేవిధంగా మాకు 2 ఎంపీలు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో మా పార్టీ ఎక్కడన్నా పోటీ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళన్నా నిలబడవచ్చు. మీరు ఏదన్నా ఉంటే రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని ఎదుర్కోండి, కానీ ఈ రకమైన భాష వాడి మా మనోభావాలు దెబ్బతినేలాగుంటే రాబోయే రోజుల్లో ఖబర్దార్, నీ సంగతి, నీ కథ, నీ కార్ఖానా, నువ్వు చేసే పనులు అన్నీ తెలుసు మాకు. రాబోయే రోజుల్లో మీడియా ద్వారా నిన్ను ఏం చేయాలో చేస్తాము అని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను సంపత్ నాయక్ని. నేను తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడిన వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నవాడిని. కొన్ని వందల కేసులు వేసుకొని జైలు జీవితం సంవత్సరం దాకా గడిపిన వాడిని. ఇలా అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ పైన కావచ్చు, జనసేన పైన కావచ్చు, మీరు ఇవాళ ఎందుకు పోటీ చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇవాళ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు? మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. అంటే ఈ పార్టీలో ఉన్నది ఎవరు? గిరిజన బిడ్డలం, దళిత బిడ్డలం, బీసీ బిడ్డలం. ఇవాళ ఇక్కడ ఉన్న నా పక్కనున్న అన్న ఒక బీసీ బిడ్డ, ఇవాళ శంకర్ గౌడ్ గారు బీసీ బిడ్డ, రాజలింగం అన్న, ఇవాళ శిరీష గారు కావచ్చు, ప్రేమ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే సాగర్ గారు కావచ్చు, లేకపోతే ఉన్నత వర్గాలు ఉన్న అనేక మంది పేద బిడ్డలకు, అంటే ఇవాళ మమ్మల్ని అందరినీ కించపరిచినట్టే కదా. అనిరుద్ రెడ్డి, నేను తెలంగాణ ఉద్యమంలో నేను నిన్ను ఎక్కడ చూడలే, నీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ని కూడా నేను ఎక్కడ చూడలే. తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసుకొని ఉన్న మేము బిడ్డ ఖబర్దారు అని హెచ్చరిస్తున్నా. ఏడున్నావు రాబాయి నువ్వు? నీ ఎక్కడ రాబాయి నువ్వు? ఏ ఉద్యమంలో పనిచేస్తున్నావు నువ్వు? ఇవాళ పేద ప్రజల గురించి, పేద బిడ్డల గురించి ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ కత్తి సైదులు ఉన్నారు, ఒక దళిత బిడ్డ, వందల కేసులు అయినాయి. ఇవాళ మాలాంటి వాళ్ళకి ఇవాళ టికెట్లు ఇస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, నీకు గిట్ట చిత్తశుద్ధి ఉంటే నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నీ జనసేన పార్టీ నుంచి నువ్వు ఎంతమందికి ఇవాళ నువ్వు సీట్లు ఇచ్చినావు నువ్వు ఇవాళ చెప్పాలి. ఇవాళ బీసీ బిడ్డలకు ఎంతమందికి ఇచ్చినావు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, బాజాబ్తా చెప్తున్నాం, ఇవాళ బడుగు బలహీన పేద బిడ్డల గురించి వస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత ఇంకోసారి వ్యాఖ్యలు చేసే బిడ్డ, గిరిజన బిడ్డలమైన నేమే నిన్ను బట్టలిప్పి కొడతాను. నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, నువ్వు ఎవరినైనా కానీ. బాజాబ్తా చెప్తున్నాం, తెలంగాణ బిడ్డ చెప్తున్నాం. ఆయన ప్రజల గురించి మంచి చేయడానికి వచ్చిండు. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి రాజ్యాంగం కల్పించిన మా హక్కును కాల రాస్తున్నాడు, మా గొంతును నొక్కుతున్నాడు. ఇవాళ మళ్ళా గిరిజన బిడ్డలు అడవులకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డది. ఇవాళ దళిత బిడ్డలు మళ్ళీ దళిత వాడలకు వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ వీళ్ళందరినీ ఇవాళ బహుజన బిడ్డలను కూడా బయటికి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన ఇంకోసారి ఈ ఒక్క రాజకీయ పార్టీ కాదు, మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా అవాక్కులు చవాకులు అని పేలుస్తే ఖబర్దార్ బిడ్డ, రాజ్యాంగం బాబాసాహెబ్ కల్పించిన హక్కు, ఈ హక్కుకై మేము ఎక్కడికైనా పోటీ చేస్తామని తెలియజేసుకుంటూ ఖబర్దార్.